ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నట్లయితే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకను గురించి మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. ప్రియులారా, యేసయ్య పుట్టుక మనకు ఆశీర్వాదకరం. ఎలా అంటే, యేసయ్య ఈ లోకానికి సమాధానాన్ని అనుగ్రహించడానికి మన మధ్యకు దిగి వచ్చిన దేవుడు. ఆయన ఒక బహుమానముగా పంపబడిన దేవుడు. ఈ లోకంలో మన మనుగడ కొనసాగించబడాలంటే సమాధానం చాలా విలువైనది. ప్రియులారా, ఒకవేళ భార్యాభర్తల మధ్యలో సమాధానం కుదువైతే ప్రేమ చల్లారిపోతుంది, ఆ కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. సహోదరుల మధ్యలో సమాధానం కుదువైతే బంధాలు బలహీనపరచబడతాయి. 2 దేశాల మధ్య సమాధానం కుదువైతే అక్కడ యుద్ధ వాతావరణం నెలకొల్చబడుతుంది. అక్కడ క్షేమం ఉండదు. దేశంలో క్షేమం ఉండాలన్నా, సహోదరుల మధ్య ఐక్యత ఉండాలన్నా, కుటుంబంలో సంతోషం ఉండాలన్నా సమాధానం అనేది చాలా విలువైనది. పిల్లరా, అందుకే 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్తగా మన జీవితాలలో మనకు సమాధానాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. నిజమేనండి, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనాన్ని చదువుకుంటే, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండి వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అనుగ్రహించబడెను. ఆమేన్. మన జీవితంలో చీకటి అలుముకున్నప్పుడు, మనము మరణము గుండా ప్రయాణం చేయవలసిన సందర్భాలలో మన జీవితానికి నెమ్మది దయచేయడానికి సమాధానకర్తగా యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. అయితే ఆయన అనుగ్రహించే సమాధానము ఎలా ఉంటుంది అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, ఇక్కడ సమాధానము అని వ్రాయబడి ఉంది. అంటే నా సమాధానమును నేను మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. ఈ లోకంలో మనకు కలిగేది అశాశ్వతమైన సమాధానం కావచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాలలో మనకు అనుగ్రహించే సమాధానం ఎలాంటిది అంటే, అది శాశ్వతమైన సమాధానం. ఆమేన్. ఎలా అంటే, మన పాపములను బట్టి, మన అపరాధములను బట్టి మనము దేవునికి దూరస్తులము కాగా, మనం దేవునికి అవిధేయులము కాగా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఒక బహుమానంగా పంపబడిన వాడై, ఆయన మన జీవితాలలో దేవునికి మనకు మధ్య ఉన్న అడ్డుబండను తొలగించి తన శిలువ శ్రమ ద్వారా దేవునికి మనలందరినీ సమీపస్తులుగా మార్చాడు. ఆమేన్. ఆయన మనకు అనుగ్రహించే సమాధానం శాశ్వతమైనది. ఆయన మనకు అనుగ్రహించే సమాధానము ఎవరు మన యొద్ద నుండి దొంగిలించలేనిది. ప్రియులారా, మనందరము మన విధేయతలను బట్టి, మొదటి ఆదాము ఏ విధంగా దేవుని మాటను మీరి, ఏ విధంగా ఆయన ఆజ్ఞకు అవిధేయుడై దేవుని సహవాసాన్ని కోల్పోయాడో, దాని ద్వారా వచ్చిన ఎడబాటు నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి మనకు మధ్య ఒక వారధిగా, ఒక బహుమానంగా ఈ లోకానికి పంపబడ్డారు. ప్రియులారా, నిజమేనండి, ఆయన మనకు అనుగ్రహించబడిన బహుమానం. ఏంటి ఆ బహుమానం అంటే, సమాధానకర్తగా ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. యేసయ్య పుట్టుక ద్వారా మనం పొందుకున్న సమాధానం అనే బహుమానం ఏంటో తెలుసా అండి? మునుపు మనం దేవునికి దూరస్తులం, కానీ ఇప్పుడు ఆయన మనలను దేవునికి సమీపస్తులుగా మార్చాడు. మనం దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్న వారం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్తగా మన పక్షాన నిలిచి మనలను దేవునికి దగ్గర చేశాడు. ప్రియులారా, ఏ సహవాసాన్ని అయితే మన పితరుల ద్వారా మనం పోగొట్టుకుంటూ వచ్చామో, మరలా ఆ సహవాసాన్ని యుగయుగాలు మనం పొందుకున్నట్లుగా, పరలోక దూతల సైన్య సమూహముతో చేరి ఆయనను స్తుతించినట్లుగా, యుగయుగాలు ఆయనతో మనం నివసించినట్లుగా
పోగొట్టుకున్న సహవాసాన్ని మరలా తిరిగి మనకి అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి బహుమానముగా దిగి వచ్చిన దేవుడు. ఆయన మనకిచ్చే బహుమానం సమాధానం అనే బహుమానం. అది శాశ్వతమైనది, మన దగ్గర నుండి ఎవరు దొంగిలించలేనిది. ఒకవేళ నీ కుటుంబంలో అసమాధానం ఉన్నా, ఒకవేళ నీ బంధువుల మధ్య, ఒకవేళ నీ జీవితంలో అసమాధానకరమైన పరిస్థితులు నిన్ను ఏలుతూ ఉన్నా, యేసుక్రీస్తు ప్రభువారిచ్చే సమాధానం శాశ్వతమైనదై ఉంది. ఆమేన్. అటువంటి సమాధానాన్ని నీవు నేను పొందుకొందుముగాక.